హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన నెల్లూరు రొట్టెల పండుగ ఈ సంవత్సరం కూడా వచ్చేసింది. ఇది మొహరం టైంలో జరుపుకుంటారు. ఒకప్పుడు 3 రోజులు జరుపుకునే వాళ్ళు, ఇప్పుడు 5 రోజులకి పొడిగించారు జనాలు ఎక్కువ రావడం వలన. ఇది మన నెల్లూరు చెరువు దగ్గర ఉన్న బారాషాహి దర్గా దగ్గర జరుగుతున్నది. ఇది కేవలం ముస్లిమ్స్ పండగే కాదు, హిందువులు ముస్లిమ్స్ కలిపి జరుపుకునే పండగ. ఇది 1930 నుంచి జరుపుకుంటున్న రొట్టెల పండగ. రొట్టెలు పట్టుకున్న వాళ్ళు వాళ్ళ కోరికలు నెరవేరాక వచ్చి వాళ్ళు ఏ రొట్టె పట్టుకున్నారో ఆ రొట్టెని నెల్లూరు చెరువు దగ్గర మళ్ళీ వదులుతారు. అంటే వేరే వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళ కోరికలు కూడా నెరవేరాలి అని చెప్పని 12 మంది అమరవీరులు కననీళ్ళు అయ్యారు మొహరం టైంలో. వాళ్ళ గుర్తుగా ఈ పండుగ జరుపుకుంటున్నారు. లక్షల మంది ఈ పండుగ జరుపుకోవడానికి మన నెల్లూరు వస్తుంటారు. 2015లో ఈ పండుగని రాష్ట్ర పండుగగా, అంటే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫెస్టివల్గా మన గవర్నమెంట్ రికగ్నైజేషన్ ఇచ్చింది. ఇక్కడికి చాలా మంది సెలబ్రిటీస్ కూడా వచ్చి రొట్టెలు పట్టుకుంటారు. ఇక్కడ ఏమేమి రొట్టెలు దొరుకుతాయంటే ఉద్యోగం, ఆరోగ్యం, సౌభాగ్యం, వ్యాపారం, వీసా, చదువు, అలాగా రకరకాల రొట్టెలు దొరుకుతుంటాయి. ఎవరికి కావాల్సిన రొట్టె వాళ్ళే పట్టుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది అని ఇక్కడ నమ్మకము. అలాగే ఈ సంవత్సరం కూడా మొహరం పండగప్పుడు జూలై 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మన నెల్లూరులో రొట్టెల పండుగ జరిగింది. ఎప్పుడులాగే చాలా మంది చాలా దూరాల నుంచి వచ్చి వాళ్ళకి కావాల్సిన రొట్టె పట్టుకున్నారు. కోరిక నెరవేరిన వాళ్ళు రొట్టెలు వచ్చి వదిలారు. నాకు తెలిసి నేను చాలా సంవత్సరాల నుంచి ఈ పండగకు వెళ్తున్నాను. ప్రతి సంవత్సరం జనాలు పెరుగుతూనే ఉన్నారు. అంతా ఫేమస్ అయిపోయింది మన నెల్లూరు రొట్టెల పండుగ. ఈ సంవత్సరం పెళ్లి రొట్టె, ఉద్యోగ రొట్టె చాలా డిమాండ్గా ఉండింది. అసలు దొరకలేదు. చాలా మంది ఆ రొట్టె కోసం అడుగుతూ ఉన్నారు. అక్కడ షాపింగ్ కూడా చాలా బాగా పెడతారు. ఎంతమందికి రొట్టెల పండుగ తెలుసు, ఎవరెవరు వెళ్ళారో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.